అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది చాలా రోజులకు ఒకసారి వస్తుంది. ఈరోజు చాలా అంటే చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు గనక మీరు ఇలా చేశారంటే, కొన్ని చెప్తాను, అంటే కొన్ని అంటే ఒకటి రెండు చెప్తాను. దాంట్లో మీకు ఏది నచ్చితే అది అనేది మీరు చేసుకోవచ్చు. మార్చ్ 29 చాలా చాలా ప్రత్యేకమైన రోజు. అది శనిదేవుడికి సంబంధించిన రోజు. ఆ రోజు కనుక మీరు ఇలా చేస్తే చాలా మంచిదండి. అందరికీ వర్తిస్తుంది. ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే ప్రేక్షకులైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయినా కానీ లైక్ రూపంలో కానీ తెలియజేయగలడు. లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు, నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీడియో అనేది ముందుకి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాకు కూడా చక్కగా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అర్థమవుతుంది. ఇలాంటి సమస్యలపైన ఇంకా కొన్ని వీడియోలు చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. మీరు తప్పకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు మొత్తం నచ్చినట్లయితే లాస్ట్కైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి. నా వీడియోలో నేను షార్ట్స్ చేస్తాను, లాంగ్ వీడియోస్ చేస్తాను. లాంగ్ వీడియోస్లో ఏంటంటే ఏమేమన్నా ప్రాబ్లమ్స్ కొంచెం క్లుప్తంగా చెప్పాల్సి వస్తే లాంగ్ వీడియో చేస్తానండి, లేకుంటే షార్ట్ చేస్తాను. కంపల్సరీ డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఒకటి పొద్దున్న నుంచి సాయంత్రం ఎప్పుడైనా నా వీడియో వచ్చేస్తుంది. ఒకటి 8:45 కన్నా లేకపోతే 10 కన్నా వస్తుంది. ఈవినింగ్ అయితే 7:30కి 5:45కి తప్పకుండా వస్తుంది. ఈ 2 టైంలు అండి నావి. వీడియో మాత్రం తప్పకుండా రోజు మాత్రం 2 పెడతాను. ఈరోజు ఇప్పుడు మనం సమస్యపైకి వద్దాము. మార్చ్ 29న చాలా ప్రత్యేకమైన రోజు అండి. ఆ రోజు ఈ తండ్రికి సంబంధించిన రోజు, శనిదేవుడికి. మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఆ రోజు ఈ తండ్రి తప్పకుండా స్వీకరిస్తాడు. మన సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తాడు. మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఒక గుమ్మడికాయ తెచ్చుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా స్క్రీన్ పైన, అది తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ ఇంట్లో పెట్టుకొని మీ ఇంట్లో ఇప్పుడు అందరు ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ చేత దాన్ని తాకించండి. తాకించేసిన తర్వాత అందరి చేత తాకించిన తర్వాత దానిపైన ఒక ఆర్తి కర్పూరము, కొన్ని నల్ల నువ్వులు వేసి బయట ఎక్కడన్నా దూరం వెళ్ళి దాన్ని పగలగొట్టేసేయండి. ఇది ఎవరు చేయాలి అంటే ఇంట్లో చిన్నవాళ్ళు ఇది చేయకూడదండి. ఇంటికి పెద్దవాళ్ళు, యజమాని అంటారు కదా, వాళ్ళు చేయాలి. ఒకవేళ యజమానికి అంత ఏమంటారు, కొంతమంది ఇంట్లో మరి పెద్దగా ఉంటారు, బలం లేదు వాళ్ళకి అంటే వాళ్ళ తర్వాత ఇంకెవరు పెద్దగా కౌంటింగ్లోకి వస్తారో వారి చేత ఈ పరిహారం అనేది కూడా చేయించవచ్చు. లేదు ఇది ఎక్కడన్నా కొడితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అని అనుకుంటే కూడా దీన్ని అందరి చేత ముట్టించేసి ఎక్కడన్నా ఏమంటారు, ఇవి ఆవులు అవన్నీ ఉంటాయి కదండి, అక్కడెక్కడన్నా పెట్టేసి వచ్చేయచ్చు, అవి తింటాయి. మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏంటంటే నల్ల నువ్వులు, నువ్వుల నూనె. ఆ రోజు మీరు ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకొని ఆ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేసి ముట్టించేసుకోవచ్చు. తెల్లారి ఆ ప్రమిదతో సహా బయట పాడేసేయండి. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మంచి చక్కటి పెద్ద ప్రమిద ఉంటుంది కదా, అది అక్కడ ముట్టించేసేయండి. ఈశ్వరుడు ముందు, ఎవరైనా దేవుడి ముందు ముట్టించేయండి. ఆ రోజు హనుమంతుడు ఉంటే హనుమంతుల వారి ముందు కూడా దీపం వెలిగించవచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది ఒక 10-11 గింజలు నల్ల నువ్వులు దాంట్లో వేసేయండి. మళ్ళీ ఒక 10-11 ఏమంటారు పసుపు కలర్ ఆవాలు ఉంటాయి కదా, అవి వేయించండి. ఎంతమంది ఉన్నా అంతమంది ఒక 5 చిన్నగా కౌంటింగ్ చేసుకుని, మరీ ఎక్కువ వేస్తే దీపం అంతా నిండిపోతుంది.
ఎంతమంది ఉంటే అంతమంది చూసి కొంచెం క్వాంటిటీ చూసి వేసుకోండి. ఆ రోజు మీరు దీపం వెలిగించండి. ఒత్తులు కూడా మీకు ఇంట్లో రెడ్ కలర్ రోలీ అంటారు చూడండి, మనం చెయ్యిలకి కట్టుకుంటాము రోలీ దారం, దాంతో వెలిగిస్తే మటుకు ఏ పూజ అయినా సరే కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనకి మార్పు అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఆ రోలీ దారం మనకి షాపుల్లో కూడా దొరుకుతుంది, పూజా సామాగ్రిలో కూడా దొరుకుతుంది. తీసుకొని వచ్చి దాన్ని కట్ చేస్తే 2 వరుసలు వస్తుంది. ప్యూర్ మనది ఏంటంటే రోలీ దారం అంటే ప్యూర్ కాటన్తో చేసింది కాబట్టి అది మనకి చాలా రిజల్ట్ ఇస్తుందండి. చాలామందికి తెలియదు. మీరు ఈ దీపాలు వీటితో వెలిగించి చూడండి, మార్పు అనేది మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. అది ఎంతసేపు వెలగనివ్వండి. వెలిగిన తర్వాత దాన్ని అలాగే బయట పాడేసేయండి. స్నానం చేసుకున్నాక దాన్ని బయట పాడేసి మళ్ళీ మీరు కాలు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేయండి. వచ్చి కాసేపు దేవుడు పూజా మందిరంలో కూర్చొని మళ్ళీ 2 అగరబత్తులు వెలిగించి చక్కగా మొక్కుకొని మళ్ళీ మీ పనుల్లో మీరు ఉండండి. ఈ పరిహారం అనేది మార్చ్ 29 ఆ రోజు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. నేను చెప్పే ఈ పరిహారం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లాస్ట్కైనా తెలియజేయగలరు. ఇంకా ఇది బాగా నచ్చితే మీకు శ్రేయోభిలాషులు, మీకు నచ్చిన వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు. షేర్ చేస్తే కూడా మనకు తెలియకుండా ఇంకొక పుణ్యమైన పని చేసినట్లేనండి. మీరు లైక్ చేసినా కూడా వీడియో అనేది ఇంకొంచెం ముందుకు పోతుంది. మీరు ఆ విధంగా కూడా ఇలా సహకరించిన వాళ్ళు అవుతారు. నాకు కూడా చక్కగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం ఏంటి అనేది చెప్తేనే వాళ్ళకి ఇంకో కొంచెం చెయ్యాలని అనిపిస్తుంది. అది మీ ఇష్టము, నేను దాన్ని బలవంతం చేయలేను. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకున్నా కూడా సబ్స్క్రైబ్ అన్న చేసుకోండి, లైక్ చేయండి. లైక్ అయితే తప్పకుండా చేయండి. లైక్ చేయడంలో ఏం ఖర్చు ఉండదు. లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. ఓకే, ఈ వీడియోలో గుడ్ మెసేజ్ ఉంది, ఈ మెసేజ్ 10 మందికి సహాయపడుతుంది అంటేనే లైక్ చేయండి. లేకుంటే ఒక్క కామెంట్ అన్నా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మార్చ్ 29 చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు ఈ పరిహారం చేసుకోండి. వీలైతే గుళ్ళల్లోకి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళడానికి ప్రయత్నించండి. వెళ్ళలేని వాళ్ళకు ఇంట్లో చెప్పిన ఈ రెమెడీస్ వాళ్ళ చేత చేయించండి. తప్పకుండా గుడికి వెళ్ళండి. ఆ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఇది మళ్ళీ మళ్ళీ రాదండి. మీరు చేస్తారని అనుకుంటున్నాను. చేసి చూడండి. పిల్లల చేత కూడా చేయించండి. పెద్దవాళ్ళు రాని వాళ్ళు ఉంటే రాని వాళ్ళకి ఎలా చేయాలో కూడా ఇప్పుడు చెప్పాను. దాంట్లో కూర్చొని చక్కగా మీరు ఆలోచించుకొని ఎలా చేసుకుంటే బాగుంటుందో అలా ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. మీ పిల్లల చేత, మీ ఇంట్లో వాళ్ళ చేత, అందరి చేత హెల్త్ సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ రోజు పోతాయండి. చాలా పోతాయి. ఒకవేళ మీకు టైం లేదు అనుకున్నా కానీ చేతిలో ఒక 9 మిరియాలు తీసుకొని కొంచెం మీ ఇంటి నుంచి ఒక 10-11 అడుగులు దూరం వెళ్ళి ఆ మిరియాలు మీ పైనుంచి వెనక్కి విసిరేసి మళ్ళీ తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఆ రోజు ఇన్నిటిలో మీకు ఏది సులువుగా ఉంది, ఏది మీకు కంఫర్ట్